ఆడడానికి ప్రైమ్ నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజున స్పెషల్ డిబేట్ కార్పొరేట్ విద్యలో ఒక ఫీజులే అనుకున్నాం, కానీ దీన్ని తెరచాటు వెనక పుస్తకాలు, యూనిఫామ్సు, షూ, బెల్ట్, డైరీ, లాస్ట్కి టైలర్ని పెట్టి స్కూల్లో స్టిచ్చింగ్ కూడా చేయిస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో విద్యని అంగడి సరుకులేగా, సంతలో మార్కెట్లాగా అమ్మేస్తున్నారు. అంటే ఏమీ లేదు, ఫెసిలిటేట్ చేస్తున్నామని పైకి మాటలు చెప్తున్న ఈ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ అక్కడ పుస్తకాలు, యూనిఫాము వీటితో దోపిడీ చేసి వెండర్స్తో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఒక బేరం కుదుర్చుకుని సామాన్యమైన మానవుడి దగ్గర స్కూల్ ఫీజు ₹1,00,000 ఉంటే పుస్తకాలకి 10,000 తీసుకుంటారు. అది కట్టలేము మహాప్రభు అని ప్రైమ్ మినిస్టర్ కార్యాలయాలకు ఫోన్ చేస్తుంటే ఈ సమ్మర్ వెకేషన్లో జరుగుతున్న దందాన్ని అరికట్టడానికి ఇంటర్మీడియట్ బోర్డు డిఐవిఓలు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్లో డిఈఓలు కానీ వాళ్ళకి ఇది చూసిన తర్వాత అయినా మానవతా దృక్పథంతో చేస్తున్న అరాచకాలను గుర్తిరిగి వాళ్ళని యాక్షన్ తీసుకుంటారని, స్కూల్ ఎడ్యుకేషన్లో కమిషనరేటు, ఇంటర్మీడియట్లో మన బోర్డ్ ఆఫ్ సెక్రటరీ మీరు చర్యలు తీసుకోకపోతే సమాజమే ఏదో రోజున మీ మీద తిరగబడుతుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మీకు జరిగిన అన్యాయాలను మా ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలంటే స్క్రీన్ పెన్ నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా మీకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రీతం రెడ్డి గారు, మేడ్చల్ బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. నమస్కారం ప్రీతం రెడ్డి గారు. అలాగే దుండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ జల్ అధ్యక్షులు, అలాగే ప్రముఖ అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. ప్రీతం రెడ్డి గారు, మీరు ప్రీతం రెడ్డి గారు సార్ నమస్తే. ఏబీవీపీలో అనేక సంవత్సరాలుగా సేవలు అందించి విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఈ రోజున బీజేపీలో మీ కెమెరా ఒకసారి క్లియరెన్స్ చేసుకోండి ప్రీతం రెడ్డి గారు. ఓకే మీరు స్ట్రైట్ చూడండి సరిపోతుంది. రైట్ ఓకే. మీరు ఏబీవీపీ స్టూడెంట్లో ఆర్గనైజ్ సెక్రటరీగా అనేక పదవులు అనుభవించారు. తద్వారా ఈ రోజున ఒక బీజేపీలో ఒక జిల్లాకి సెక్రటరీగా ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి. ఏదేమైనా అనేక ఉద్యమాలు చేసిన ఆ చరిత్ర మీది. కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో ఒక స్కూల్ ఫీజులోనే కాదు, ఎంటైర్ పుస్తకాలు, యూనిఫామ్సు, షూ, బెల్ట్, డైరీలు లక్షలాది కోట్లాది రూపాయలు మాఫియా చేస్తుంది. అధికారులు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. ఏం చేస్తే ఈ పేరెంట్స్లో, అధికారుల్లో మార్పు వస్తుందంటారు? ఒక విద్యార్థి నాయకుడిగా ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జిల్లా సెక్రటరీగా ఉన్నారు ప్రీతం రెడ్డి గారు, చెప్పండి. ముందుగా ప్రైమ్ 9 వారికి మరియు ప్రేక్షకులకి అందరికీ నమస్తమాంజలు. ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా సార్ చెప్పాలంటే ఇది ఒక మాఫియా. అంటే భయం, అంటే నువ్వు కొనుక్కోకపోతే ఏమైపోతుందో, అంటే ప్రెషరైజ్డ్ నువ్వు ఒకప్పుడు ఒక 15-20 ఏళ్ళ కింద అంతా ఏం లేదు సార్, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ కంటే కూడా ఇదే మేజర్ బిజినెస్ అయిపోయింది. ఈ బిజినెస్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అనుకోండి, ఒకప్పుడు ఏంటంటే నా బామ్మర్ది, నా తమ్ముడిని ఇందులో పెట్టుకొని నడిపించేవాడిని. ఇప్పుడు స్కూలే డైరెక్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఈ బిజినెస్ ఇండైరెక్ట్ గా ప్రిన్సిపల్ లేకపోతే ఆ సంబంధించిన ఏవో మొత్తం ఏం చేసేవాడు అంటే బయటికి అవుట్ సోర్సింగ్ ఇచ్చి దాని మీద కమిషన్లు తీసుకునేవాడు. కానీ ఇప్పుడు స్కూల్ ఏం చేసిందంటే డైరెక్ట్ వేరేవాడి కమిషన్ మనదేం తీసుకోవడం ఏంది, మనమే డైరెక్ట్ మాట్లాడుకొని, అంటే ఇదో ఎడ్యుకేషన్ లో వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఒకవేళ స్కూల్ ఫీజుల మీద అంతకంటే ఎక్కువ దీంట్లో సంపాదిస్తున్నారు సార్. పేరెంట్ బయటకు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర గుట్టించుకోవాలి. ఆ కలర్ మ్యాచ్ కాలేదనుకో డ్రెస్, ఆ బుక్స్ ప్రింట్ అయ్యి వస్తాయి, వాళ్ళ నేమ్ దీని ప్రింట్ అయ్యి వస్తాయి. సో నువ్వు బయట కొనుక్కోలేవు. సో విత్ కవర్ ఎన్వలప్ నుంచి నువ్వు స్కూల్లోనే కొనుక్కోవాలి. సో ఆ రకంగా దోపిడీ అవుతుంది సార్. ఓకే, పేరెంట్ ని భయాందోళన చేసి వ్యాపారం చేస్తుంది. ఇది ఒక వ్యాపారం అయిపోయింది కాలేజీలలో. ప్లస్ మీరు నమ్మరు, ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఫీజు ఉంటే ఇది కూడా ఇంచుమించు అన్ని బుక్స్ అని కలిపి ఆడికి తీసుకొస్తున్నారు. అంటే ఫీజు మీరు ఎక్కడికైనా స్కూల్లో కానీ కాలేజీలో అడ్మిషన్ వెళ్తే ఈ బుక్స్ భారము, ఈ డ్రెస్, ఇవన్నీ కలిపితే చాలా భారం అవుతుంది పేరెంట్కి. ఇది సార్ దీని వెనక ఉన్నది మనం ప్రభుత్వాలు అంటాం. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ అక్కడ ఉండేది ఎవరు సార్? అక్కడ విద్యా వ్యవస్థలో నడిపించేది ఎవరు సార్? అధికారులే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నడిపిస్తున్నారు సార్. ఇందులో ప్రభుత్వం ఎంత తప్పుందో మనం విద్యా వ్యవస్థలో ఉన్న అయితే అక్కడ కీలకమైన వ్యక్తుల్లో ఉండే ఇంటర్మీడియట్ బోర్డు కానీ, స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డు కానీ వాళ్ళే నడిపిస్తున్నారు సార్. ఈ మొత్తానికి మూల కారణం ఈ యొక్క ఏదైతే అక్కడ కూర్చొని నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నడిపించి ప్రభుత్వానికి వీళ్ళు ఒక మీడియేటింగ్ చేస్తారు సార్. దీని ఒక మీడియేటింగ్ చేస్తారు. కావున పేరెంట్స్ కి ఫస్ట్ థింగ్
దీని మీద హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ అని ఉంది, వాళ్ళని మీరు చూసారు, చాలా ఉద్యమాలు చేశారు. వాళ్ళ పేరెంట్స్ని ఎక్కడ వాళ్ళ ఉద్యమం చేసిన వాళ్ళని ఎక్కడ కూడా స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వలేదు. దీని మీద పోరాడిన వాళ్ళకి మీరు చూడండి, పాత 2-3 years 4 years 5 years న్యూస్ పేపర్స్ చూడండి, చాలా మంది పేరెంట్స్ దీని మీద పోరాడారు సార్. ఏది బుక్స్ మీద కానీ వీటి మీద. వాళ్ళకి ఏం చేశారంటే ఆ స్కూల్లో టీసీ ఇచ్చి నెక్స్ట్ ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ ఇవ్వకుండా చేశారు. అట్లాంటప్పుడు ఏ పేరెంట్ కొట్లాడతారు సార్, పోరాడతాడు? వస్తున్నారు త్వరలో వాళ్ళు ప్రైమ్ న్యాయ వేదికగా వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు మనల్ని సంప్రదించారు, త్వరలో రాబోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ పేరెంట్స్కి, సమాజంలో ఉన్న అందరికీ తెలియజేస్తాం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్రీతం రెడ్డి గారు. దోండ్ర కుమారస్వామి గారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు.